డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సెకండ్ సమ్ ఇది. ఈ సెకండ్ సమ్ ఏంటంటే, మనం ఫస్ట్ సమ్లో డివిజన్ చేసి P/Q ఫామ్లో ఇచ్చారు కదా సమ్, దాన్ని డివిజన్ చేసి అది టెర్మినేటింగ్ డెసిమల్ నెంబరా లేకుంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ నెంబరా అని చెప్పాము. కానీ ఇక్కడ ఏంటంటే వితౌట్ పెర్ఫార్మింగ్ డివిజన్, అంటే మనం డివిజన్ చేయకుండా టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అవ్వచ్చా లేకపోతే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అవ్వచ్చా అనేది చెప్పాలి మనం ఇక్కడ. దానికోసం మనం నోట్ 1 నోట్ 2ని యూజ్ చేసుకుందాం. నోట్ 1 మనకి ఏం చెప్తుంది? ఓకే, నోట్ 1 నోట్ 2లు ఇవేం చెప్తున్నాయి, నోట్ 3లు ఏం చెప్తున్నాయి, నోట్ 3 కూడా ఏం చెప్తున్నాయి అంటే, ఒక రేషనల్ నెంబర్ P/Q ఫామ్లో ఉండి దాని డినామినేటర్ అంటే Q, ఓకే, 2n ఇంటూ 5m ఫామ్లో ఉంటేనేమో అది డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎట్లాంటి డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుందంటే టెర్మినేట్ అవుతుందని చెప్పాము. ఒకవేళ ఆ ఫామ్లో లేకపోతేనేమో నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఉంటుందని చెప్పాము. ఓకే, సేమ్ దాన్ని ఇక్కడ మనం చూడటం మళ్ళీ ఒకసారి చేద్దాం అంతే. అక్కడ ఎగ్జాంపుల్స్ చేసాం, ఇక్కడ అది సమ్ అంతే ఏం లేదు. ఓకే, సొల్యూషన్. ఫస్ట్ సమ్ తీసుకుందాం. 13/3125. ఏమన్నా కామన్ టేబుల్ ఉన్నాయేమో చూడాలమ్మా, క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే PQలు కోప్రైమ్స్ అవ్వాలి కదా, ఫస్ట్ కండిషన్ అది. కోప్రైమ్స్ ఆల్రెడీ ఇవి కోప్రైమ్సే. 13 టేబుల్ దీంట్లో క్యాన్సిల్ అవ్వదు, ఇంక వే అదర్ టేబుల్ లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 3125 ప్రైమ్ ఫ్యాక్టర్ చేద్దాం. ఓకే, 3 టేబుల్ క్యాన్సిల్ అవ్వదు, 5కి వెళ్దాం. 5 6s are, 5 2s are, 5 5s are, again 5 table, 5 1s are, 5 2s are, 5 5s are, again 5 table, 2 5, again 5 table 5 times. Okay, 13/5 power 1 2 3 4 5 power 5. ఓకే, ఆల్రెడీ మనం చాలా డిస్కషన్ చేసాం ఇంతకుముందు, కానీ డైరెక్ట్ ఇక్కడ రాసేస్తున్నా. ఇట్స్ denominator is of the form 2n into 5m. Therefore, it will have 'terminating decimal expansion'. ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దాం. 64/455. క్లియర్గా తెలుస్తుంది, ఇక్కడ కూడా కామన్ టేబుల్స్ ఏం లేవు కాబట్టి మనం 455 డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 455 3 టేబుల్ పాసిబుల్ అవ్వదు, 5 టేబుల్ చూద్దాం. 5 9s, 5 1s, 7 టేబుల్ 7 1s, 7 3s. ఓకే, 64/5 into 7 into 13. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉందా? 2n into 5m ఫామ్లో ఉందా? లేదు కదా, అదే రాయండి. ఇట్స్ denominator is not of the form 2n into 5m. ఆ ఫామ్లో లేదు కాబట్టి ఇది ఏమవడానికి ఛాన్స్ ఉంది? నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి అది రాద్దాం. Therefore it will have non-terminating okay and decimal expansion. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 5th సమ్ చూద్దాం. దీంట్లో 5th one. ఓకేనా?
Fifth one, 29 by 343. ఇక్కడ చూద్దాం. 343ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 పాసిబుల్ అవ్వదు, 3 పాసిబుల్ అవ్వదు, 5 పాసిబుల్ అవ్వదు, 7, 4 times 28, 7 9s are. ఓకే, 7 7 7s are. ఓకే, 29 క్యాన్సిల్ అవ్వట్లేదు కదా, సో ఆల్రెడీ ఇవి కో ప్రైమ్సే. 29 by 7 cube. సేమ్ ఇందాక ఎలా రాసామో అలాగే. ఓకే, ఇట్స్ డినామినేటర్ ఈజ్ not of the form 2 power n into 5 power m. Therefore, it will have non-terminating and recurring decimal expansion. Okay, now next, 7th one, 129 by 2 square into 5 power 7 into 7 power 5. ఓకే, ఈ 3 సమ్స్లో మనం డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాం, కానీ ఇక్కడ డైరెక్ట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఇచ్చాడు కాబట్టి మనకు బాధ ఏం లేదు. ఓకే, డైరెక్ట్గా ఆ ఫామ్లో ఉందో లేదో చూసి చెప్పేస్తే సరిపోతుంది. 2 power n into 5 power m ఫామ్లో ఉందా లేదా అంటే, ఓకే ఆ రెండు ఉన్నాయిలే కానీ ఇది ఎక్సెస్ ఉంది, ఎక్సెస్ ఉండకూడదు. ఓకే, అది ఎలా ఉండాలి? either 2 power n or 5 power m or both 2 power n into 5 power m. ఓకే, అలా ఉండాలి అంతే తప్ప ఈ ఒకటి కూడా ఎక్సెస్ ఉండడానికి వీల్లేదు ప్రైమ్ ఫ్యాక్టర్. కానీ ఇక్కడ ఉంది కాబట్టి మనం రాసేద్దాం సేమ్ ఇదే డైలాగ్స్. ఇట్స్ డినామినేటర్ ఈజ్ నాట్ ఆఫ్ ది ఫార్మ్ 2 power n into 5 power m. Therefore, it will have non-terminating and recurring decimal expansion. ఓకేనా? నెక్స్ట్ 10th సమ్, 77 by 210. ఓకే, ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను న్యూమరేటర్ డినామినేటర్ ఏదైనా కామన్ టేబుల్ ఉంటే క్యాన్సిల్ చేయమని. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది 7 ఉంది. ఓకే, 7 దీంట్లో 11 టైమ్స్, దీంట్లో 7 3s are 21 కాబట్టి 30. 11 by 30. ఇప్పుడు చూడండి, దీన్ని డెసిమల్ డినామినేటర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 30 2 15s 3 5s. ఓకే, 11 by 2 into 3 into 5. అగైన్ సేమ్ స్టేట్మెంట్ హియర్ ఆల్సో. ఏంటి? ఇట్స్ డినామినేటర్ ఈజ్ నాట్ ఆఫ్ ది ఫార్మ్ 2 power n into 5 power m. ఎందుకంటే ఇక్కడ 3 ఎక్సెస్ ఉంది కదా. ఓకే, 2 power n into 5 power m. సో ఇట్ విల్ హ్యావ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. ఓకేనా? సరే రాస్తున్నాను మళ్ళీ నేను. ఇట్స్ డినామినేటర్ ఈజ్ నాట్ ఆఫ్ ది ఫార్మ్ 2 power n into 5 power m. Therefore, it will have non-terminating and recurring decimal
ఎక్స్పాన్షన్. ఓకేనా, ఈ సమ్స్ చాలా చిన్ని సమ్స్. ఓకేనా. థర్డ్ సమ్, ఈ థర్డ్ సమ్ ఎలాగంటే మనం ఇంతకుముందు సమ్లో సెకండ్ సమ్ ఎలా చేసామంటే వితౌట్ పెర్ఫార్మింగ్ యాక్చువల్ డివిజన్ అది ఏమవటానికి పాసిబుల్ ఉందో చెప్పాం. అంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షనా, నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ ఎక్స్పాన్షన్ అవటానికి పాసిబుల్ ఉందా అనేది చెప్పాం. కానీ ఆ డెసిమల్ నెంబర్ ఏంటో మనం రాయలేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా డివిజన్ చేయకూడదు. డివిజన్ చేయకుండా ఏ డెసిమల్ నెంబర్ వస్తుందో చెప్పాలి. మనం వస్తుందో కాదు ఆ నెంబర్ ఏంటో చెప్పేయాలి. ఓకే, చూడండి, దానికోసం ఒక సమ్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సొల్యూషన్ ఫస్ట్ సమ్ 13/25. 13/25 అంటే 5 into 5 కదా, ఇంకా దానికి వెయిట్ అనవసరం. 5 into 5 అంటే 5 square. ఓకే, ఒకసారి చూడండి, డివిజన్ చేయకుండా డెసిమల్ నెంబర్ ఏంటో చెప్పాలి అంటే మనకి డినామినేటర్లో 10 powers ఉంటే ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి, 327/100 ఉందమ్మా. చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు? 3.27 అని రాయొచ్చు కదా. లోయర్ క్లాసులో మీరు నేర్చుకున్నారు కదా. ఎట్లాగా ఒకసారి మనం చూస్తే, ఒక నెంబర్లో నీకు డెసిమల్ పాయింట్ లేదు అంటే అది నువ్వు లాస్ట్లో ఉన్నట్టుగా ఎజ్యూమ్ చేయాలి. ఓకే, లేదు అంటే దాన్ని లాస్ట్లో ఉన్నట్టుగా అనుకో. చూడండి, ఇప్పుడు నువ్వు 100తో డివిజన్ చేస్తున్నావు, 2 zeros ఉన్నాయి కాబట్టి ఈ డెసిమల్ పాయింట్ రైట్ నుంచి లెఫ్ట్కి 2 digits మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడికి వస్తుంది, అంటే 3.27. ఓకేనా. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ 27 ఇలా ఉందనుకోండి. నేనేం చెప్పాను? పాయింట్ ఎక్కడ ఉన్నట్లు ఫీల్ అవ్వమన్నాను. న్యూమరేటర్లో పాయింట్ ఎక్కడా కనిపించట్లేదు కదా. ఎక్కడా లేకపోతే లాస్ట్లో ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు పాయింట్ ఏమవ్వాలి? ఎన్ని డిజిట్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి? 3 digits కదా. ఓకే, 1000 రాశాను ఇక్కడ నేను. 3 digits మూవ్ అవ్వాలి. యాక్చువల్గా మనకి 1 digit ఇక్కడికి వస్తుంది, ఇంకోటి ఇక్కడికి వస్తుంది, ఇంకా యాక్చువల్గా ఇంకోటి కూడా కావాలి కదా. అందుకని మీరు 0 పెట్టుకొని ఇక్కడ ఎక్స్ట్రా 3 digits కావాలి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 3 digits మూవ్ అవ్వాలి కాబట్టి మనకి 2నే ఉన్నాయి కాబట్టి ఒక 0 ఎక్స్ట్రా పెట్టుకొని జరుపుకోండి. ఓకే, అర్థమైందా? అలాగా డినామినేటర్స్లో 10 powers ఉంటే మనకి వితౌట్ డూయింగ్ యాక్చువల్ డివిజన్ మనం దాని డెసిమల్ నెంబర్ ఏంటో చెప్పేయచ్చు కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి? డినామినేటర్లో 10 powers వచ్చేటట్టు చేయాలి. ఇక్కడ చూడండి, 100 అంటే ఏంటన్నా? 100 squareగా. 1000 అంటే ఏంటి? 10 cube. ఇంకోటి చూడండి, ఇంకా రాస్తున్నాను నేను. 10 అంటే ఏంటి? 2 into 5 కదా, పైన స్క్వేర్ ఉంది కదా. ఇక్కడ 10 అంటే ఏంటి? 2 into 5గా. ఎక్కడైనా 10 అంటే 2 into 5గా, పైన క్యూబ్ ఉందిగా. ఇంకా కొంచెం ఈ స్క్వేర్ మీకు ఈ ఫామ్ ఉంది కదా, ఏబి ఏది ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఏబి హోల్ పవర్ n ఈక్వల్స్ టు ఏ పవర్ n ఇంటూ బి పవర్ n అనే ఫామ్ ఉంది కదా, ఫార్ములా ఉంది కదా. అట్లాగే ఇక్కడ కూడా ఏమవుతుంది? 2 square into 5 square. ఇక్కడ కూడా ఏమవుతుంది? 2 cube into 5 cube. అంటే మనం డినామినేటర్ ఏ ఫామ్లో ఉండాలంటే 2 power n into 5 power n ఫామ్లోకి తీసేయాలి. అంటే ఏంటి? 2కి పవర్ ఎంత ఉందో 5కి కూడా పవర్ అంతే ఉండేటట్లుగా రాసుకోవాలి. ఇక్కడున్న సమ్స్లో మనం ఈ 3 sums అంటే ఈ రోమంలో ఈ థర్డ్ సమ్లో ఉన్న ప్రతి సమ్కి డినామినేటర్లో 2 into 5 రావాలి. ఆ 2కి 5కి పవర్స్ సేమ్ ఉండాలి. ఓకే, అలాగా మనం దాన్ని కన్వర్ట్ చేసుకోగలిగితే ఇప్పుడు ఇలా వచ్చాం కదా, ఇటు నుంచి ఇటు వచ్చామా, మనం ఆ సమ్లో ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాం, అయిపోతుంది. ఓకేనా. సరే చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి 5 square ఉంది కదా. మనకేం కావాలి? 5 square ఇక్కడ ఉంటే ఎక్స్ట్రా మనకేం కావాలి? 2 square కావాలి, అంతే కదా. ఇప్పుడేగా చెప్పింది 2 into 5 ఉండాలి, వాటి పవర్లు సేమ్ ఉండాలి. ఓకే, కాబట్టి ఇక్కడ 5 ఉంది, మనకి 2 కావాలి కదా. 2 రాస్తాం. 2కి కూడా ఉండాలి, దీని పవర్ ఎంత ఉందో 2కి కూడా అంతే ఉండాలి. ఓకే, కాబట్టి 2 square కావాలి. ఇక్కడ 2 square ఊరికనే వస్తుందా? రాదు. బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 2 squareతో మల్టిప్లై చేస్తే సరిపోద్దిగా. అదే చేద్దాం ఇక్కడ.
చూడండి ఇక్కడ మనకి 2 స్క్వేర్ కావాలి. ఇప్పుడు దాకా అదే కదా చెప్పుకుంది. మల్టిప్లై both numerator and denominator with 2 square. అంతేనా? అప్పుడు అది ఏమవుతుంది చూడండి, 13/5 స్క్వేర్ కదా. న్యూమరేటర్ని డినామినేటర్ని 2 స్క్వేర్తో మల్టిప్లై చేశాం. ఇప్పుడు ఇదేమవుతుంది, 13 × 2 స్క్వేర్ అంటే 4. ఇదేమవుతుంది 5 × 2. ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నామా, ఇలా వచ్చామా, ఇప్పుడు ఇలా వెళ్తాం. ఇందాక ఎగ్జాంపుల్ ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి ఒకసారి. ఓకే, 5 స్క్వేర్ × 2 స్క్వేర్ని 5 × 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. అప్పుడు ఇది చూడండి, 13 4s 52 కదా, బై 5 × 2 అంటే 10 స్క్వేర్ 52/100. ఓకేనా? ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. పాయింట్ ఈ లాస్ట్లో ఉన్నట్టు ఫీల్ అవ్వు. కింద 2 zeros ఉన్నాయి కాబట్టి 2 digits లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఉండాల్సిన పాయింట్ ఇక్కడికి వస్తుంది, అంటే 0.52. చూడండి, మనం డివిజన్ చేయకుండా, ఓకే, ఇది నోట్ 1ని యూజ్ చేసుకొని మనం ఈ సమ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ సమ్, 23/2 cube into 5 square. చూడండి, ఇక్కడ 2 cube into 5 square అంటే 2s ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 2 × 2 × 2. 5s ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. 5 × 5 అంతే కదా. 2 × 2 × 2 రా, 2 క్యూబ్ అంటే ఇదంటే 5 × 5 స్క్వేర్ అంటే మనకి 2s 3 ఉన్నాయి, కానీ 5s మాత్రం 2 ఉన్నాయి. ఇంకొక 5 కావాలి. అప్పుడేమవుతుంది, 5 స్క్వేర్ కాస్త ఇది 5 స్క్వేర్ కదా, ఇంకొక 5 వేస్తే 5 స్క్వేర్ కాస్త 5 క్యూబ్ అవుతుంది. అప్పుడు రెండింటి పవర్స్ సేమ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, 2కు పవర్ ఎంత ఉందో 5 కూడా అంతే పవర్ రావాలి అంటే మనం 5 కావాలి ఎక్స్ట్రా. అంటే 5తో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. ఓకే, మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ 5. చూడండి, అప్పుడు ఇదేమవుతుంది, 23/2 cube into 5 square. ఇప్పుడు మనం 5తో కదా మల్టిప్లై చేయాలి, ఇంటూ 5 × 5. అప్పుడు ఇదేమవుతుంది చూడండి, 5 20s 100, 3 5s 15. 115/2 cube into 5 square into 5 అంటే 5 క్యూబ్. ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసింది. మళ్ళీ ఏం క్యాన్సిల్ చేయమాకండి, క్యాన్సిల్ అవుతాయని. అలా చేయకూడదు మళ్ళీ. 115/2 × 5 హోల్ క్యూబ్ అంతే కదా. రెండు సేమ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఫార్ములాని యూస్ చేసుకొని ఇలా రాయొచ్చు. 115/2 5s are 10 power 3. 115/1000 అంతే కదా 10 క్యూబ్ అంటే. ఇప్పుడు అగైన్ ఎలా రాయొచ్చు, పాయింట్ ఇక్కడ ఉన్నట్లుగా చివర ఉన్నట్లుగా ఫీల్ అయితే డినామినేటర్లో 3 zeros ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ 3 digits లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఉండాల్సిన పాయింట్ 1 2 3 digits మూవ్ అయితే ఇక్కడికి వస్తుంది, 115. ఇక్కడ 0 పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ సమ్, 143/110. ఓకే, ఏదన్నా టేబుల్ క్యాన్సిల్ అవుతుందేమో చూడాలమ్మా ఎక్కడైనా సరే. ఇక్కడ చూడండి, 11 టేబుల్ క్యాన్సిల్ అయ్యేటట్లు చూడండి. దీంట్లో 10 times, దీంట్లో 11 1s are 11 3s are 13/10. ఓకే, మనకు ఆల్రెడీ 10 పవర్స్ కదా రావాల్సింది డినామినేటర్లో, అందుకే మనం కష్టపడేది 10 పవర్స్ కోసం. ఆల్రెడీ 10 ఉంది కదా, ఇంకా కష్టపడాల్సిన పని లేదు. కాబట్టి మనం ఏం చేద్దాం, పాయింట్ ఈ లాస్ట్లో ఉన్నట్టు ఫీల్ అయితే 1 digit లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఉండాల్సిన పాయింట్ 1 digit మూవ్ అయితే ఇక్కడికి వస్తుంది. అంటే ఏమవుతుంది, 3.1. ఓకే, అంటే అటు నుంచి చదివాను 1.3.
ఓకేనమ్మా. ఫోర్త్ సమ్, ఇక్కడ డెసిమల్ నెంబర్స్ ఇచ్చారు ఈ సమ్లో మనకి. ఆ డెసిమల్ నెంబర్స్ని మనం పీ బై క్యూ ఫామ్లో రాయగలిగితే రాయమన్నారు. ఓకే, ఫస్ట్ సమ్ చూద్దాం. 43 పాయింట్ సొల్యూషన్లో ఫస్ట్ సమ్ 43.123456789. చూడండి, విచ్ టైప్ ఆఫ్ డెసిమల్ నెంబర్ ఇట్ ఈస్? డెసిమల్ నెంబరే కదా. ఓకే, లాస్ట్ డిజిట్ చెప్పండి డెసిమల్ ఎక్స్పాన్షన్లో. 9 కదా, చెప్పగలుగుతున్నారుగా. అంటే ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ 9తో ఆగిపోయింది, టెర్మినేట్స్. ఓకే, సిన్స్ ఇట్ ఈజ్ టెర్మినేటెడ్ డెసిమల్ నెంబర్, వీ కెన్ రైట్ దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. అంతే కదా. సో ఎలా రాస్తాం? ఆల్రెడీ మనం చాలా రాసాం. రైట్ దిస్ టోటల్ నెంబర్ వితౌట్ పాయింట్. ఈ టోటల్ నెంబర్ని ఏం చేస్తారు? రిమూవ్ చేయండి, పాయింట్ని మొత్తం రాసేయండి. 4312345678 బై కీప్ 1 ఇన్ డినామినేటర్. డినామినేటర్లో 1 పెట్టండి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? హౌ మెనీ డిజిట్స్ ఆఫ్టర్ పాయింట్? 9 ఉన్నాయి. కాబట్టి కీప్ 9 zeros ఆఫ్టర్ దిస్ వన్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ 0.12001200012000 and so on. ఓకే, మన రేషనల్ నెంబర్ అయితేనే కదా మనం పీ బై క్యూ ఫామ్లో రాయగలిగేది. రేషనల్ నెంబర్, ఒక డెసిమల్ నెంబర్ రేషనల్ నెంబర్ అవ్వాలి అని అంటే అది ఎటువంటిది అయి ఉండాలి? ఓకే, టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ అయి ఉండాలి, అదొక ఛాన్స్. ఇంకో ఛాన్స్ ఏంటి? నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ అయి ఉండాలి. ఈ 2 ఛాన్సులు ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ రైట్ దట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ కదా. చూడండి, ఇది క్లియర్గా తెలుస్తుంది. అండ్ సో ఆన్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ నాట్ టెర్మినేటెడ్. నెక్స్ట్ మనం ఇమీడియట్గా చెక్ చేసుకోవాల్సింది నాన్ టెర్మినేటింగ్ అని తెలిసింది కాబట్టి రికరింగ్గా కాదా, దట్ మీన్స్ రిపీటింగ్గా కాదా. రిపీట్ అయితేనే మనం పీ బై క్యూ ఫామ్లో రాయగలం. చూడండి, 120 120 120 లేదు కదా. పోనీ మనం ఇక్కడ స్టార్ట్ అయ్యామనుకోండి, 1200 1200 1200 లేదు కదా. సో మనం ఎలా చూసినా కూడా ఇక్కడ ఒక డిజిట్ కానీ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ కానీ రిపీట్ అవ్వట్లేదు ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్ నెంబర్. సిన్స్ ఇట్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్, వీ కాంట్ రైట్ దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. ఓకే, అది రాద్దాం. ఓకే, సిన్స్ ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ and non-recurring decimal number, we can't write it is in the form of P by Q. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా. బార్ ఉంది అంటే ఏంటి చెప్పండి? ఆ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ మొత్తం రిపీట్ అవుతూ ఉన్నాయని అర్థం. బార్ ఉంది అంటేనే అక్కడ మనకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఏమని బార్ ఉంది అంటే అలా రిపీట్ అవుతూ పోతాయి అని. అంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ నెంబర్. So that is rational number. Since it is rational number, that's why we can write that number in the form of P by Q. ఓకే, దానికి కొంచెం ఇక్కడ ప్లేస్ సరిపోతే రబ్ చేస్తాను. చూడండి, థర్డ్ సమ్ రాశాను ఇక్కడ 43.123456789 బార్. ఓకే, లెట్ దిస్ ఈజ్ ఎక్స్. లెట్ ఎక్స్ ఈక్వల్స్ టు 43 పాయింట్ సొల్యూషన్ ఇది. ఓకే, దానికి సొల్యూషన్
let x equals to 43.1 2 3 4 5 6 7 8 9 బార్. యాక్చువల్గా బార్ అంటే ఏంటో ఒకసారి ఎక్స్పాండ్ చేసి మళ్ళీ చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 అగైన్ 1 2 3 4 5 6 7 8 9 అగైన్ 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్. అంతే కదా. చూడండి ఎక్స్ ఇది. ఇప్పుడు చూడండి మీకు పీరియాడిసిటీ. ఓకే, ఇది ఎక్కడ ఉంటుందంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ నెంబర్కి నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్కి మాత్రమే పీరియడ్ అనేది పీరియాడిసిటీ అనే వర్డ్స్ ఉంటాయి. పీరియాడిసిటీ అంటే టెర్మినేట్ అవ్వకూడదు, రిపీట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1.676767 ఒకసారి 1.3676767 ఇలా ఉందనుకోండి. చూడండి ఇక్కడ రిపీట్ అవుతూ ఉంది. నాన్ టెర్మినేటింగ్, ఓకే, నాన్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ అవుతుందిగా, రిపీట్ అవుతుంది కదా. 676767 రిపీట్ అవుతుంది, 3 రిపీట్ అవ్వాలి. కాబట్టి మనం దీన్ని ఎలా రాయొచ్చు? 1.367 రిపీట్ ఏ డిజిట్స్ అయితే అవుతున్నాయో వాటికే బార్. ఓకే, 67 బార్. అంటే ఇక్కడ చూడండి ఈ గ్రూప్ ఆఫ్ డిజిట్స్, ఒక డిజిట్ కానీ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ కానీ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ సమ్లోకి వచ్చేసరికి గ్రూప్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఫామ్ చేసిన నెంబర్ని పీరియడ్ అంటాం. అంటే పీరియడ్ ఎంత? 67. ఓకే, ఏ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో ఆ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ని పీరియడ్ అంటాం. పీరియాడిసిటీ అంటే ఏంటంటే ఎన్ని డిజిట్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో ఆ నెంబర్ ఆఫ్ డిజిట్స్ని మనం పీరియాడిసిటీ అంటాం. ఎన్ని? 1 2 డిజిట్స్, పీరియాడిసిటీ 2. ఓకే, మరి ఇక్కడ పీరియాడిసిటీ ఎంత చూడండి. ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి? 9 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి. సో హియర్ పీరియాడిసిటీ ఈజ్ 9. పీరియాడిసిటీ ఈక్వల్స్ టు 9. పీరియాడిసిటీ ఎంతైతే 10 పవర్ ఆ పీరియాడిసిటీని పెట్టి దాంతో మల్టిప్లై చేయాలి. ఈ ఈక్వేషన్ 1 అనుకుందాం దీన్ని, ఈక్వేషన్ 1ని. అంటే 1 ఇంటూ ఈక్వేషన్ 1 ఇంటూ 10 పవర్ 9 చేస్తున్నా. ఓకేనా? పీరియాడిసిటీ 10 వేసుకొని ఈ పవర్లో పీరియాడిసిటీ ఎంత అయితే అంత వేయాలి. అంటే ఈక్వేషన్ 1 ఎక్స్ ఈక్వల్స్ టు 43.123456789 123456789 అండ్ సో అని కదా. దీన్ని 10 పవర్ 9, దీన్ని 10 పవర్ 9. చూడండి బోత్ సైడ్స్ సేమ్ అదే తీసుకొని బోత్ సైడ్స్ 10 పవర్ 9తో మల్టిప్లై చేస్తున్నా. ఓకే, చూడండి ఇప్పుడు 10 పవర్ 9 అంటే ఎంత? 1 తర్వాత 9 జీరోస్ కదా. అంటే ఇప్పుడు ఇందాక డివిజన్ చేసేటప్పుడు పాయింట్ ఏ సైడ్ మూవ్ అవుతుందన్నాను? లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుందన్నాను. అదే 10 పవర్స్తో మల్టిప్లై చేసేటప్పుడు పాయింట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకే, ఎన్ని జీరోస్ ఉంటే అన్ని డిజిట్స్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది మల్టిప్లై చేసేటప్పుడు. సో ఇక్కడ ఉండాల్సిన పాయింట్ 10 పవర్ 9తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి, అంటే 1 పక్కన 9 జీరోస్ ఉంటాయి కాబట్టి 9 డిజిట్స్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. అంటే 4 3 ఈ పాయింట్ ఇక్కడ ఉండాల్సింది కాస్త ఇక్కడికి వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది. ఇంకా ఇది మామూలుగా రాయటం 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్. ఇంక ఇది ఉండదు కదా, మల్టిప్లై చేస్తేనే కదా ఈ పాయింట్ ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇదేంటి? ఎక్స్ ఇంటూ 10 పవర్ 9 అనే రాయండి. ఈసారి స్టెప్లో రాద్దాం. ఓకే, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే సెకండ్ ఈక్వేషన్లోంచి ఫస్ట్ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 2 - 1. అగైన్ దీన్ని రాస్తున్నాను. ఇదంటే ఏంటో డైరెక్ట్గా రాసేయండి. ఇక 1 తర్వాత 1 2 3 4 5 6 7 8 9 జీరోస్. ఎక్స్ ఈక్వల్స్ టు ఇది 4 3 1 2 3 4 5 6 7 8 9 పాయింట్
1 2 3 4 5 6 7 8 9 and so on. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఇది కదా ఫస్ట్ ఈక్వేషన్. ఈక్వల్స్ టు కింద ఈక్వల్స్ టు రాయండి, ఈ ఎల్హెచ్ఎస్ కింద ఈ ఎల్హెచ్ఎస్ రాయండి, ఈ ఆర్హెచ్ఎస్ కింద ఈ ఆర్హెచ్ఎస్ రాయండి. ఇది ఆర్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. ఇది డెసిమల్ నెంబర్, ఇది డెసిమల్ నెంబర్ కదా. 2 డెసిమల్ నెంబర్స్ని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా దాని డెసిమల్ పాయింట్ కింద డెసిమల్ పాయింట్ ఉండాలి. దీని డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది కదా, దీని డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉంది కదా. ఈ 43ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలి, 43 పాయింట్. ఓకే, ఇంకా తర్వాత అది రాసేయండి. 1 2 3 4 5 6 7 8 9. ఇంకోటి కూడా ఉంది, 1 2 3 4 5 6 7 8 9. నో నీడ్ టు రైట్, రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అండ్ సో ఆన్ అంటే అట్లాంటివి ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అని కదా అర్థం. కాబట్టి అలా వదిలేశాను. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ కదా చేయాల్సింది. సబ్ట్రాక్ట్ చేయండి. దీంట్లోంచి 1xని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని 9s వస్తాయి. 1 పోయి 9 కదా. 1 2 3 4 5 6 7 8 9 x సబ్ట్రాక్ట్ చేస్తే ఈక్వల్స్ టు ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే ఈ మొత్తం జీరోలు అయిపోతాయి కదా, అంతేనా? అంటే పాయింట్ తర్వాత ఉన్న డిజిట్స్ అన్నీ సబ్ట్రాక్ట్ అయిపోతే జీరోస్ వచ్చేసినాయి. కాబట్టి నో నీడ్ టు రైట్ హియర్ ఎనీథింగ్. ఓకే, 9లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 6, 8లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 4. ఇంక ఇదంతా రిమైనింగ్ మామూలే. 7 6 5 4 3 2 1 3 4. నా మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కదా. ఇదంతా అటువైపు వెళ్తే ఇటు ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది? బై అవుతుంది. దట్స్ వై ఎక్స్ ఈక్వల్స్ టు 4 3 1 2 3 4 5 6 7 4 6 బై. ఇది మొత్తం బై చేయండి. 1 2 3 4 5 6 7 8 9. క్యాన్సిల్ అయితే ఏమన్నా క్యాన్సిల్ అయితే చేయండి. అక్కడ 9 ఉంది కాబట్టి ఐదర్ 3 ఆర్ 9 క్యాన్సిల్ అవ్వాలి. చూడండి, 4 3 7 8 10 13 17 22 28 35 45. 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. నాకు అంత ఓపిక లేదులే, కానీ మీరు 9 టేబుల్ క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత ఆన్సర్ రాయండి. కానీ యాక్చువల్గా ఎక్స్ అంటే ఏంటి నాన్న? ఇది కదా, మనకి ఎక్స్ ఇది వచ్చింది. యాక్చువల్గా ఎక్స్ అంటే ఇది కదా. ఓకే, ఎక్స్ అంటే 43.1 2 3 4 5 6 7 8 9 బార్ కదా. ఎక్స్ అంటే ఇది, ఎక్స్ అంటే ఇదే కదా. దాని ఆన్సర్ ఎంత చూడండి. క్యాన్సిల్ చేద్దామా? 9తో చేద్దాం. ఓకే, చూడండి, 9తో క్యాన్సిల్ చేస్తే 1 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 2 3 1 2 3 4 5 6 7 8 9. ఓకే, అమ్మో, 9తో క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 4 టైమ్స్ పక్కనే వేస్తున్నాను ఇక్కడ. 4 టైమ్స్ 36 వస్తుంది. 36 అంటే 4 3 7 7 1. ఓకే, నెక్స్ట్ 9 7s are 63. 9 7s are 63 అంటే ఎంత వస్తుంది? 82 వస్తుంది. 82 అంటేనేమో 9 8s are 9 9s are 81. 9 9s are 81 వస్తుంది. 81 అంటే 13 అంటే 9 1s are 9 అంటే 44. ఓకే, 9 4s are 36 అంటే 85 వస్తుంది. 85 అంటే అగైన్ 9 9s are 81. 81 46 వస్తుంది. ఓకే, 5 9s are 45. 45 అంటే 17 వస్తుంది. ఓకే, 1 9s are 9 మళ్ళీ 8 వస్తుంది. ఓకే, 84. 84 అంటే 9 9s are 81. ఓకే, 81 36 వస్తుంది. 9 4s are 36.
అమ్మో అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. దీన్ని క్యాన్సిల్ చేస్తే అది వచ్చింది. ఇంకేమన్నా అవుతుందా? 3 అవుతుందేమో చూడండి. 3 అవ్వచ్చు, 9 అవ్వచ్చు. ఓకే, 4 + 7 11, 11 + 10 21, 25, 30, 40, 49, 53. అమ్మ క్యాన్సిల్ అవ్వదు. ఇంకా రాసేయండి. ఎక్స్ అంటే ఏంటమ్మా? ఇది కదా, 43.12345678 బార్ ఈక్వల్స్ టు 4791495194 by 11111112345678 9. ఓకే, దీంతో ఎక్సర్సైజ్ 1.3 కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.